హలో ఫ్రెండ్స్, వాట్సాప్. హ్యాపీ సండే. ఇవాళ అయితే సమ్మర్ ఫిష్ కేర్ మీద వీడియో తీస్తున్నాను. ఇది సండే వ్లాగ్. సో అందరూ లాస్ట్ వరకు వీడియో ఎంజాయ్ చేసేయండి. నేను సమ్మర్లో ఫిష్ కేర్ ఎలా తీసుకోవాలో మీకు అంత వివరంగా చెప్తాను, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మీరు సమ్మర్లో మెయిన్గా అందరూ ఎదుర్కొనే ప్రాబ్లం ఏంటంటే ట్యాంక్లో వాటర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడు చూడండి, మీకు వీక్ 10 days అయిన తర్వాత వాటర్ లెవెల్ పడిపోతూ ఉంటాయి. మీరు ఏం చేసుకోవాలంటే అలా అబ్జర్వ్ చేసుకుంటూ వీక్లీ కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. లేకపోతే వాటర్ అనేది అలా డిక్రీజ్ అయిపోతూ ఉంటాయి. అలానే ఫిషెస్ కూడా తిరగడానికి ప్లేస్ ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ వాటర్ అనేది తగ్గిపోయినాయి. సో అలా తగ్గకుండా ఉండడానికి మీరు వీక్లీ వన్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అలానే స్టెప్ 2 వచ్చేసి మీరు ఆక్సిజన్ అనేది ఆన్ చేసుకొని ఉంచుకోండి. అలానే మూత పైన ట్యాంక్కి మూత ఉందిగా, యాక్వేరియం ట్యాంక్కి, దాన్ని కొద్దిగా తెరిచి పెట్టుకోండి. ఎందుకంటే ఆక్సిజన్ అనేది సమ్మర్ టైంలో ఎక్కువ వాటికి అందదు, ఫిషెస్కి. సో మీరు ట్యాంక్ అనేది కొద్దిగా టాప్ సైడ్ రిమూవ్ చేసుకోండి, ఇది ప్లేట్. సో ఇంకా ఆక్సిజన్ అనేది ఎక్కువసేపు ఆన్లో పెట్టుకోండి సమ్మర్లో, మీకు చాలా యూస్ఫుల్. ఇది ఫిషెస్కి చాలా ఇంపార్టెంట్ ఆక్సిజన్. సో సమ్మర్లో మీరు కొద్దిగా ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచుకోండి. మార్నింగ్ ఈవినింగ్ కూడా ఆన్ చేయండి, మధ్యలో కాసేపు గ్యాప్ ఇచ్చినా పర్లేదు. అండ్ అలానే మన సీ చైల్డ్ ఫిష్ అయితే చాలా బాగున్నాడు. వీడికి నెక్స్ట్ వీక్ ఏదైనా లివర్ ముక్క లాంటిది ఏదైనా ఫీడ్ చేస్తే బాగా తింటాడు. అండ్ అట్లానే మన షార్క్ ఫిషెస్కి మీరు పేర్లు పెట్టండి, చాలా మంచి పేర్లు పెట్టండి. నేను అదే పెడతాను, మీరు ఏం చెప్తే అది. అండ్ అలానే సమ్మర్ టైంలో మీరు కర్టెన్స్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఇండోర్లో పెంచే ఫిషెస్ ఉంటాయి కదా, వాటికి ఎక్కువ ఎండ పడకూడదు. మార్నింగ్ టైంలో తీసినా పర్లేదు, ఈవినింగ్ మధ్యాహ్నం మాత్రం ఎక్కువ ఎండ వస్తుందిగా, ఆ టైంలో క్లోజ్ చేసేయండి. అండ్ అలానే అవుట్డోర్ ఫిషెస్ మీద కూడా మీరు తీయమంటే వీడియోస్ తీస్తాను, అవి కూడా చూపిస్తాను. మౌలీ ఫిషెస్ ఉన్నాయి బాల్కనీలో, అయితే అవి అవుట్డోర్లో పెంచుతున్నాను. ఇండోర్లో మాత్రం ఈ షార్క్ ఫిషెస్ మాత్రమే ఉన్నాయి. కింద సీ చైల్డ్ ఫిష్ ఒకటి ఉంది. సో మీరు కూలింగ్ ఐస్ క్యూబ్స్ కూడా ఇందులో యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెంపరేచర్ అనేది ఫిషెస్కి బాగా హీట్ ఎక్కిపోయినప్పుడు వాటికి కొద్ది కూలింగ్ అనేది ఇవ్వాలి కదా. అలానే ఐస్ క్యూబ్స్ డైరెక్ట్ వేసేయకండి, ఏదైనా కవర్లో పెట్టి అలా. ఇప్పుడు కొత్త ఫిషెస్ తెచ్చినప్పుడు మనం వాటర్లో అక్యుములేట్ చేస్తాం చూడండి, కవర్ తీయకుండా అలాగే చేయండి. అప్పుడు వాటర్ అనేది కొద్దిగా కూల్ అవ్వచ్చు, మొత్తం హీట్ అయిపోకుండా. హీటర్ ఉన్న వాళ్ళు అయితే పర్లేదు, అదేం చేయక్కర్లేదు. అండ్ అలానే చూసారా, నేను స్పాంజ్ ఫిల్టర్ వాడుతున్నాను. ఫిషెస్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఫ్రీగా తిరుగుతాయి. ఇంకా మనకి ఇంకా మౌలి ఫిషెస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. మీరు ఇంకా మౌలి ఫిషెస్ మీద వీడియోస్ కావాలంటే నాకు చెప్పండి, నేను చేస్తాను. అండ్ అలానే సమ్మర్లో మీరు 20-30% వాటర్ చేంజ్ చేస్తే చాలు, మరి ఎక్కువ చేయక్కర్లేదు. సో మీరు ఈ టిప్స్ అన్నీ పాటించండి, ఫిషెస్ బాగానే ఉంటాయి. అలానే రాక్ సాల్ట్ అనేది వేయండి వీక్లీ వన్స్, డిసీజెస్ ఏమీ రాకుండా ఉంటాయి. అండ్ అలానే రీసెంట్గా నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, అక్వేరియం ట్యాంక్ ఎలా క్లీన్ చేయాలో, అది చూసేయండి వెళ్ళి. అండ్ అలానే మన ప్లాంట్స్ చూసారా, నేను సమ్మర్లో డైలీ వీటికి వాటర్ పోస్తాను, చాలా మంచిది. అండ్ ఈ మనీ ప్లాంట్ బాగా ఎదిగింది చూడండి ఫ్రెండ్స్. అండ్ అలానే బాట్స్ కోసం అది తెచ్చి పెట్టాను ఎప్పుడో, అందులో చిన్న లవ్ బర్డ్స్ ఉంటాయి. అండ్ ఇది మా మౌలి ఫిష్ టబ్ అవుట్ సైడ్, కొద్దిగా కడగలేదు ఏమనుకోకండి. అండ్ ఫీడ్ చేసి చూపిస్తా, అన్నీ వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీ అందరికి ఖచ్చితంగా నచ్చి ఉంటుంది, 2-3 పాయింట్స్ అయినా మీరు నేర్చుకుని ఉంటారు. అలానే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం.